Welcome to KC Talks. In the series of podcasts on careers that we are having with Sri Lakshmi Garu, today we will discuss why communication is very important for an engineering student, or that matter any person who is preparing for their interviews, viva, practicals, దేనికైనా ఒక జాబ్ ఇండస్ట్రీలోకి వెళ్ళటానికి కమ్యూనికేషన్ స్కిల్స్ యూజ్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో కేసీ గారు. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్, బాగున్నాను. సో బాగానే, అంటే రిసెప్షన్ ఇస్ గుడ్ ఐ గెస్ ఫర్ కెరియర్స్. సో ఈ ఇనిషియేటివ్ ఇస్ హైలీ అప్రిషియేటెడ్. నాకు చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. సో మీరు ఇలాగే ఒక కన్స్ట్రక్షన్ చేస్తూ జనాలను గైడ్ చేస్తారని వీఆర్ హోపింగ్, అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ, హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో కమ్యూనికేషన్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. అవును. కానీ నేను చాలామందిని చూస్తుంటాను అట్లీస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ మీడియం, తెలుగు మీడియం అయినా, నార్త్లో హిందీ మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, చాలామంది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లోనే కాన్వర్స్ చేస్తారన్న డే టు డే ట్రాన్సాక్షన్స్. అండ్ కమ్యూనికేషన్ నేను ఐ హ్యావ్ బీన్ టు ఫ్యూ ఇంజనీరింగ్ కాలేజెస్, వాళ్ళ కమ్యూనికేషన్ చాలా వీక్ ఉంది. సో అట్లీస్ట్ టైర్ 3, టైర్ 2, కొన్ని టైర్ 1 కాలేజెస్లో వాళ్ళు కూడా దే హ్యావ్ ఎ హ్యూజ్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. అసలు ఈ కమ్యూనికేషన్ అనేది ఒక మనిషికి, ఒక స్టూడెంట్ కెరియర్కి ఎంత అవసరం? ఓకే, ఇప్పుడు చాలామంది మన స్టేట్స్లో, తెలుగు స్టేట్స్లో తీసుకుంటే తెలుగు మీడియం స్కూల్స్ ఉంటాయి. లేదు అంటే వేరే టియర్ 2, టియర్ 3 సిటీస్లో ఇంగ్లీష్ మీడియం అయినా సరే వాళ్ళకి నేర్పించడం అనేది చాలా మటుకు తెలుగులో కన్వర్జేషన్సే అవుతూ ఉంటాయి. సో అది పాపం స్టూడెంట్స్ సడన్గా పిక్ చేయాలి, జాబ్కి వచ్చేసరికి పిక్ చేయాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అంటే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మనం లాస్ట్ పాడ్కాస్ట్లో మాట్లాడుకున్నట్టుగా కమ్యూనికేషన్ని మనం 2 టైప్స్గా చేస్తాం. ఒకటి రెగ్యులర్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడడం. ఓకే, అది మనం ఇంట్లో, ఫ్రెండ్స్తో, ఎవరితో అయినా కన్వర్స్ చేయగలము చాలామందితో. సో ఆ స్కిల్ అనేది మనలో ఉంది ఆల్రెడీ. ఏ పర్సన్కైనా ఆ స్కిల్ ఉంటుంది. కానీ దాన్ని మనం ఒక సినారియో వచ్చేసరికి, ఒక జాబ్ ఇంటర్వ్యూ అని వచ్చేసరికి భయపడ్డం అవుతుంది. సో దాన్ని మనం ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్నది మనం ఇప్పుడు చూసుకోవచ్చు. ఓకే, కమ్యూనికేషన్ ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా చేస్తుంటారో అలాగే సెకండ్ పార్ట్ వచ్చేసి లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ మాట్లాడుకోవడం. బికాస్ కార్పొరేట్స్లో కానీ ఎక్కడైనా ఇంగ్లీష్ మాట్లాడాలి. కానీ ఎవ్రీ జాబ్ రోల్కి వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కస్టమైజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సివిల్ ఇంజనీర్ జాబ్ చేసి అతనికి ఇంగ్లీష్ ఎంత కావాలి అంటే, ఒక కార్పొరేట్ లెవెల్లో సివిల్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, కన్స్ట్రక్షన్, వాళ్ళకి ఒక లెవెల్ ఇంగ్లీష్ రావాలి. అదే ఇప్పుడు మనం లోకల్ సివిల్ కంపెనీ ఉంది, దాంట్లో ఎంతవరకు ఇంగ్లీష్ కావాలి? ఇప్పుడు అందరూ ఒకటేసారి కంప్లీట్గా నేర్చుకోవడం అంటే కుదరదు. బికాజ్ ఆ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అనేది మనకి ఆ టీచర్స్ ఇవ్వలేకపోవడం అనేది అది ఒక బ్యాడ్ లక్ అనుకోవచ్చు. కానీ దాంతో ఆగకూడదు. మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఆడియన్స్ మనం చూసేవాళ్ళు కూడా మనతో పాటు మన జర్నీని, ఆ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక జర్నీ స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు మనతో పాటు. సో కమ్యూనికేషన్ అనేది ఇప్పుడు ఒక పర్సన్ ఉంటారు, వెళ్ళి ఒక 5 minutes 6 minutes అలా ఎవ్రీడే మాట్లాడుతూ ఉండండి. ఓకే, ఇన్ ఇంగ్లీష్, యూజ్ ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది రావాలి అంటే రోజు ఒక పారా, 2 paras, 2 headlines, ఇంకా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడము, మనకి టెడెక్స్ టాక్స్ ఉంటాయి. ఓకే, అవి వినడము, లేకపోతే మంచి గుడ్ ఇంగ్లీష్ మూవీ సబ్ టైటిల్స్తో చూసి కొన్ని నేర్చుకోవడం. ఇది ఏది ఓవర్ నైట్ ఎవరికీ రాదు. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి అటువంటి బ్యాక్గ్రౌండ్లో పెరిగి, అటువంటి బ్యాక్గ్రౌండ్లో చదువుకున్న వాళ్ళకి సడన్గా ఇంగ్లీష్ రావాలంటే ఎలా వస్తుంది? మనం వెళ్తాం, ప్యారిస్కి వెళ్తాము, సడన్గా మనం ఫ్రెంచ్ మాట్లాడమని చెప్తే మనం మాట్లాడలేము. వీ హ్యావ్ టు గో దేర్ అండ్ లెర్న్. ఇప్పుడు వాళ్ళకు కూడా అటువంటి ఎక్స్పోజరే. సో వాళ్ళు వచ్చాక ఇప్పుడు ఇంగ్లీష్ సడన్గా నేర్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయాలి, జాబ్ చేయాలి కదా. అందుకోసమని ఇంగ్లీష్ని స్లోగా కమ్యూనికేట్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇది ఒక 2 weeks 3 weeks చేసుకొని వాళ్ళని వాళ్ళు రివ్యూ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే స్లోగా వాళ్ళే ఇంప్రూవ్ అవుతారు. మీరు చెప్పింది నాకు చాలా హాస్యాస్పదంగా అనిపించింది. ఎందుకలా అంటే వాడు ఒక ఇంగ్లీష్ మీడియంలోనే అప్పటి వరకు చదువుకొని వచ్చి ఇంజనీరింగ్కి వచ్చి మళ్ళీ మూవీస్ చూసి సబ్ టైటిల్స్ నేర్చుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు జనాలు. నేను
డైరెక్ట్గా అన్ని కాలేజ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏ మీడియంలోంచి వాళ్ళు చదువుకుని వచ్చినా కూడా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు ఈవెన్ ఐ మైట్ నాట్ బీ దాట్ గ్రేట్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ మై స్కూల్, అంత గ్రేట్గా ఉండకపోవచ్చు, కానీ మనం ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మనం నేర్చుకొని ఇవన్నీ చేస్తున్నాం కదా. సో ఇటువంటి ఎక్స్పోజర్, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రెండు అనేది ఎంత ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి జాబ్ క్రాక్ చేయడానికి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. సో కార్పొరేట్లో అయితే మీకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి క్లయింట్స్ ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా దే కుడెంట్ మేక్ సెన్స్, అంటే ఏదో ఒకటి వాగుతూ ఉంటారు కానీ సెన్స్ అనేది మాట్లాడరు చాలా చోట్ల. అంటే ఏదో మాట్లాడడం, మీకు ఇది కాంబినేషన్, ఇది ఒక హోలిస్టిక్ లెర్నింగ్ అనమాట. అంటే మనం మాట్లాడగలగాలి, నార్మల్గా ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడగలగాలి. ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అయితే మనం చేసే సబ్జెక్ట్కి, మనం ఉండే ఇండస్ట్రీకి ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అండ్ ఈ రెండు కాంబినేషన్స్తో సెన్స్ మాట్లాడాలి. ఇది ఒక హోలిస్టిక్ ప్యాకేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కాలేజెస్లో దానికి ఏమైనా స్పెషల్ క్లాసెస్ అది ఇస్తుంటారా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద? కొన్ని కాలేజెస్లో ఉన్నాయండి, కాకపోతే అన్ని కాలేజెస్లో పాపం వాళ్ళకి గైడెన్స్ లేదు. అందుకని త్రూ ఈ పాడ్కాస్ట్ ద్వారా లెట్స్ హెల్ప్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. మీరేమనుకోనంటే అవుట్ ఆఫ్ ద టాపిక్ ఇది, ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లేని ఒక మూవీ ఉంది కదా, అందులో వెంకటేష్ క్రాక్ చేయడానికి వస్తాడు ఇంటర్వ్యూ. ఇంగ్లీష్ రాకపోతే ఐ థింక్ త్రిష ఈజ్ సంబడి హూ ఇస్ లైక్ మోడరేటరో లేకపోతే ఆమె హెచ్ఆర్ఓ సంథింగ్, ఐ డోంట్ నో. షీ సేస్ తెలుగులోకి మాట్లాడండి పర్లేదు, మీరు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ తప్ప ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు ఇంపార్టెంట్ కాదని ఒక సీన్ పెట్టారు. అసలు అది ఒక రియలిస్టిక్ సీనేనా అది? అది నిజంగా ఒక హెచ్ఆర్ పర్సన్ రియల్గా వాళ్ళకి కెరియర్, ఆ పర్సన్కి స్కిల్ ఉంది అని అనుకుంటే కనుక డెఫినెట్గా మనం అది హెల్ప్ చేయొచ్చు. కానీ ఎన్ని కంపెనీస్ హెల్ప్ చేస్తాయని చెప్పలేము. ఇప్పుడు మేమే మా క్లయింట్ బేస్ ఉంది, ఓకే, వాళ్ళకి అంటే నేను లాటరల్ హైరింగ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని హైర్ చేస్తాము. అంటే ఒక కంపెనీలో 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే, లేకపోతే ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ కమ్యూనికేషన్ స్కిల్స్లో మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని రిజెక్ట్ చేసిన సినారియోస్ చాలా ఉన్నాయి. అవునా? అలా కొన్ని కంపెనీస్లో ఉన్నాయి. మిగతా కంపెనీస్లో ఓకే, సెన్సిబుల్గా మాట్లాడుతున్నాడా లేదా, గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నా పర్లేదు, సెన్సిబుల్గా మాట్లాడుతున్నాడా లేదా అని. ఇది ఎప్పుడు యూస్ఫుల్ అవుతుందంటే డిపెండింగ్ ఆన్ ది కంపెనీస్ బిజినెసెస్. అంటే ఇప్పుడు నా క్లయింట్స్ వచ్చేసి అందరూ యుఎస్, యూకే ఉన్నారు, నాదొక స్మాల్ టీమ్ ఉంది. నేను జాయిన్ చేసుకున్న జూనియర్ని కూడా నేను క్లయింట్ కాల్లో పెట్టాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి చిన్న లెవెల్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంపార్టెన్స్గా చూస్తారు. వేరాజ్ ఇప్పుడు లార్జ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఓన్లీ వాళ్ళ టీమ్ లీడ్ మటుకే అంతా మేనేజ్ చేస్తాడు, నువ్వు కోడింగ్ చేయి సరిపోతుంది అనుకుంటే వాళ్ళు అంత క్వాలిటీ ఇంగ్లీష్ విత్ గ్రామర్ అంత మైక్రోగా చూడరు, మైక్రో లెవెల్గా చూడరు. బేసికలీ క్లయింట్ ఫేసింగ్ రోల్స్ అనేవి ఏవైతే ఉంటాయో, కానీ అట్లీస్ట్ ఇప్పుడు కాకపోయినా వెన్ ఈ క్లైంబ్ అప్ ద ల్యాడర్ అప్పుడు వాడికైనా అవసరమే కదా, అవసరం పడుతుంది, ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో ఇప్పుడు ఏదో మనం ఓన్లీ కోడింగ్ నేర్చుకుంటున్నాము, సరే ఎస్కేప్ అయ్యామంటే ఒక 5 years తర్వాత వాడు కొంచెం టీమ్ లీడ్ ఏదో అయినప్పుడైనా హీ హాస్ టు ఫేస్ అ క్లయింట్. అది ఖచ్చితంగా ఉంటుంది. బేస్డ్ ఆన్ ఇప్పుడు సేమ్ పర్సన్కి ఇంగ్లీష్ సరిగ్గా లేదు అనుకోండి, అతను ఇంకా కోడింగ్ చేసుకుంటే ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. మేబీ క్లయింట్ ఫేసింగ్ రోల్స్ కొంచెం లేట్గా రావచ్చు ఇఫ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్, కొంచెం లేట్గా వర్క్ చేస్తే. అదే మనం ముందు నుంచే ఆ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద గనక వర్క్ చేస్తే మనం ఇట్స్ ఈజీ, తొందరగా గ్రో అవ్వచ్చు కెరియర్ ల్యాడర్లో. గాట్ ఇట్ శ్రీలక్ష్మి గారు. మీరేంటంటే ఇప్పుడు చెప్పింది ఒక ప్రాస్పెక్టివ్ ఆఫ్ అన్ ఐటీ ఎంప్లాయీ, అన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ హూ ఇస్ గెటింగ్ ఇన్ టు అన్ ఐటీ ఎంప్లాయ్. అవునండి. నాకు ఒక డౌట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అది ఓన్లీ ఇప్పుడు ఈ సినారియోలో ఈ అనాలజీ ద్వారా మీరు ఒక క్లయింట్ ఫేసింగ్ రోల్లో వెళ్ళాలి కాబట్టి ఈవెన్చువల్లీ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, దిస్ ఈజ్ అండర్స్టూడ్. కానీ ఒక కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్ అనేది ఉంటుందా జనాల్లో? అంటే ఏ లాంగ్వేజ్లో అయినా వాడి సొంత అభిప్రాయాన్ని వాడు వ్యక్తపరచగలడా, వాడి మాతృభాషలో అయినా? అలా అందరికీ ఆ స్కిల్ ఉంది, కాకపోతే ఇంట్రోవర్డ్స్ ఉంటారు కదా, కొంతమంది మాట్లాడలేకపోతే వాళ్ళకి మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి కానీ వాళ్ళు మాట్లాడలేరు. సో అటువంటి సినారియోస్లో ఏమవుతుందంటే యూ కమ్ అప్ అండ్ టాక్, ఎందుకంటే ఎట్టి పరిస్థితిలో కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్.
మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తేనే కదా జాబ్కి వెళ్తావు. సో మాట్లాడాలి. అట్లీస్ట్ ఆ ఏదైతే నెససరీ ఉందో దానికోసమైనా ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ఇంట్రోవర్ట్స్ని ఈజీగా మీరు గ్రూమ్ చేయగలరా అండ్ ఇన్ యువర్ కెరియర్ కోచింగ్? ఎస్. ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు చాలాసేపు కూర్చొని సొల్లు పెట్టు అని అనడం కాదు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, నువ్వు అది నేర్చుకొని యూ కెన్ టాక్ హౌ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఇంటర్వ్యూ, మాట్లాడడము. అండ్ ఒకటి వచ్చేసి ఇప్పుడు ఇంటర్వ్యూలో నార్మల్గా ఫ్రెషర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఫ్రెషర్ కాకపోయినా ఎనీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నాము. మీరు వచ్చి హౌ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, మీ ప్రొఫైల్ ఇంట్రడ్యూస్ చేయండి అని నేను చెప్తాను. ఓకే కృష్ణ, మీరు మీ ప్రొఫైల్ని ఇంట్రడ్యూస్ చేయండి అంటే హలో మై నేమ్ ఈజ్ కృష్ణ అని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి మీ కమ్యూనికేషన్ని మీరు ఎంత న్యాచురల్గా కమ్యూనికేట్ చేస్తారు, ఆ బట్టి చెప్పడం స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో కాకుండా మీరు న్యాచురల్గా ఎలా కమ్యూనికేట్ చేస్తారనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు డైలీ. మీరు ఇంటర్వ్యూస్ ప్రజెంట్ చేసే ముందు, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యే ముందే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సడన్గా వెళ్ళేసి నాకు చూద్దాము వస్తే వచ్చింది, లేదో లేకుంటే లేదు అన్న టైప్లో కాకుండా ఒక 2-3 వీక్స్, ఒక 1 మంత్ బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ మీద ప్రాక్టీస్ చేయండి. ఎంత వస్తే అంత వచ్చింది. ఆఫ్ లైట్ ఇంటర్వ్యూకి సరిపడా అంత మీరు ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలోకి వెళ్ళాక జాబ్ క్రాక్ చేశారనుకోండి, బికాస్ మీకు ఎలాగో స్కిల్ ఉంది, కోడింగ్ స్కిల్ ఉంది, ఓకే, లేదంటే మీకు ఒక మెకానికల్ డిజైన్ స్కిల్ ఉంది, ఆటోక్యాడ్ స్కిల్ ఉంది, కానీ మీరు దాన్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలగాలి కదా. ఎక్స్ప్రెస్ చేయడానికి సరిపడంత నేర్చుకోండి. జాబ్లోకి వెళ్ళాక ఆ నేర్చుకోవడం అనేది ఆపకండి, లెట్ ఇట్ కంటిన్యూ. అండ్ మీరు ఆ ఆఫీస్లో ఆ 10 మంది 100 మందిని చూస్తూ మీరు కూడా ఎక్కువ నేర్చుకుంటారు. జస్ట్ ఇక్కడ ఓపెన్ చేసేయాలి, నేర్చుకోవాలి అన్న ఒక థాట్ని ఓపెన్ చేసుకోవాలంతే. ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్. మనం లాస్ట్ టైం ప్రాబ్లమ్స్ ఏమున్నాయని మాట్లాడాము, దానికి సొల్యూషన్స్ కూడా ఉన్నాయి ఇఫ్ యూ ఫోకస్. వెరీ నైస్. సో కమ్యూనికేషన్ వల్ల ఇంకొకటి ఏంటంటే జాబ్లో సస్టైన్ అవ్వడానికి, జాబ్లో పాలిటిక్స్ చేయడానికి, జాబ్లో హైరార్కీలో ఎదగటానికి, క్లైంబ్ అప్ ద ల్యాడర్కి కూడా కమ్యూనికేషన్ ప్లేస్ అ వెరీ వైటల్ రోల్. పాలిటిక్స్ అంటే డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్, కానీ కమ్యూనికేషన్ ఫర్ గ్రో అప్ ఇన్ ద ల్యాడర్ ఇట్స్ మచ్ ఈజియర్. అదే మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ అండి. So do you train people to improve their communication skills? Is it a part of what you do as a career coach? It is part. ఇప్పుడు నార్మల్గా చాలా ఛానల్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఉన్నాయి, వాటి ద్వారా నేర్చుకోమని మనం చెప్తాము, గైడెన్స్ ఇస్తాము. కానీ కొంతమందికి పాపం వాళ్ళంతా డ్రాబ్యాక్ అయ్యి ఉన్నారు కదా, దే నీడ్ సమ్ సపోర్ట్, 1-to-1 సపోర్ట్ కావాలి ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది ఎవరు కొంచెం ఇంట్రోవర్ట్స్ వీళ్ళు, లేకపోతే వాళ్ళు కొంచెం షైనెస్, లేకపోతే కాన్ఫిడెన్స్ లేకపోవటమా? ఇది కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది మీకు? ఇంట్రోవర్ట్స్ ఆర్ సపరేట్ కేటగిరీ. వాళ్ళకి లోపల చాలా థాట్స్ ఉంటాయి కానీ మాట్లాడలేరు, ఓకే. కానీ వాళ్ళని బయటికి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలన్నది ఒకటి. నెక్స్ట్ నాలెడ్జ్ ఉంటుంది, లాంగ్వేజ్ రాదు, ఓకే. లాంగ్వేజ్ రాక, లేకపోతే మాట్లాడాలని భయం, నేను మాట్లాడితే ఏమవుతుందో అని భయపడుతుంటారు, అందుకే సగం మంది మాట్లాడరు. సో వాళ్ళ కోసమే మీరు యూ స్టార్ట్ ఇంప్రూవింగ్. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేశారు కోర్స్ నేర్చుకోవడము, డ్యూయోలింగో యాప్ ఒకటి ఉంది, చాలా అట్లాంటి అప్లికేషన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో చాలా కంటెంట్ ఉంది మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేయడానికి. లేదు మీరు అది స్టార్ట్ చేశాక కూడా మీకు హెల్ప్ కావాలి అంటే చాలామంది కోచెస్ ఉన్నారు నేర్పించడానికి. ఈ ఇనిషియల్ లెవెల్లో నేర్చుకోవడానికి కావాలి అంటే కనుక యూ హ్యావ్ టు పుట్ డౌన్ అండ్ డూ యువర్ హోంవర్క్, ఓకే. మీకు ఏం నేర్చుకోవాలని మీరు హోంవర్క్ చేసుకోవాలి దాని పరంగా. అండ్ మీరు ఇంటర్వ్యూకి ప్రజెంట్ అయ్యే ముందు కమ్యూనికేషన్ అంటే మాట్లాడడం ఒక్కటే కాదండి, ద లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు నా టోన్ ఎలా ఉంది, ఇప్పుడు మీరు అడుగుతారు శ్రీలక్ష్మి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నేను స్టార్ట్ చేస్తాను, స్లోగా స్టార్ట్ చేస్తాను, మెల్లగా మాట్లాడతాను, ఇట్ విల్ నాట్ బీ ఇంప్రెసివ్. మీరు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మీకు భాష అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రెండు వచ్చినప్పుడు మీరు కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇవి నేర్చుకుంటే చూడండి, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, 50% ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ రైజ్ అప్. సూపర్.
యా. అండ్ ఇది మాట్లాడేటప్పుడు టోనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్లియర్ క్రిస్ప్గా మీకు ఏది వచ్చో అది క్లియర్గా మాట్లాడాలి. ఓకే, ఆ టోనాలిటీ తర్వాత మీ బాడీ లాంగ్వేజ్. ఓకే, ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ పోస్చర్స్ కానీ ఐ కాంటాక్ట్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడితే ఇట్ విల్ బి డిస్రెస్పెక్ట్ఫుల్ ఫర్ ఎ పర్సన్. మీరు అంటే భయంతో చూడరు చాలామంది. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అబ్జర్వ్ చేశాను. అది అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఇతనికి భయం ఉంది అందుకే అవ్వట్లేదు అని రియలైజ్ అవుతారు. కానీ అలా అవ్వని వాళ్ళు నాకు గ్రూమ్ చేసుకునేంత టైం లేదు ఈ పర్సన్ని అన్నప్పుడు ఆపర్చునిటీ అనేది వాళ్ళు మిస్ అవుతారు. అది మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ ఐ కాంటాక్ట్, బాడీ పోస్చర్ అండ్ యువర్ కమ్యూనికేషన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఒకటి రివ్యూ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాము. నేను న్యూస్ పేపర్ చదువుతున్నాను, తర్వాత అప్లికేషన్స్ యూస్ చేసి నేర్చుకుంటున్నాను, ఇవన్నీ ఉన్నాయి. సో హౌ డు యూ అసెస్ యువర్ సెల్ఫ్ అంటే మీకు మీరు ఎలా అసెస్మెంట్ చేసుకుంటారు, నేను మంచిగా చేస్తున్నానా లేదా అని. ఎట్లా అంటే మీరు రికార్డ్ చేసుకోండి వీడియో. ఒక 2 వీక్స్ నేర్చుకుంటారు కదా, 2 వీక్స్ తర్వాత ఏదన్నా ఒక 5 నిమిషాలు మాట్లాడి ఆ వీడియోలో మీరేం మాట్లాడుతున్నారని మీరు వినండి. ఒకవేళ మీరు జడ్జ్ చేయలేకపోతే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఆ వీడియో చూపించేసి హౌ డిడ్ ఐ డూ అని అడగొచ్చు. అండ్ వాయిస్ మ్యూట్ చేసేసి బాడీ లాంగ్వేజ్ని ఒకటి చూడండి. మీకే కంఫర్టబుల్ ఉందా లేదా బాడీ లాంగ్వేజ్. మీకే కంఫర్టబుల్ లేదంటే ఎదుటి వాళ్ళకి, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి కానీ మీటింగ్స్లో ఉన్న వాళ్ళకి కానీ ఎలా ఉంటుంది అది. సో ఇదంతా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ లైక్ ఇట్స్ అ హోలిస్టిక్ వ్యూ. కంప్లీట్గా మాట్లాడడము, బాడీ పోస్చర్స్, మీ టొనాలిటీ ఇవన్నీ ప్లేస్ ఈక్వల్ ఇంపార్టెన్స్. మీరు ఈ రేంజ్ ఆఫ్ కోచింగ్ ఇస్తారు ఒక పర్సన్ వాడి యొక్క యునో హ్యాండ్ మూమెంట్స్, ఐ మూమెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కలిపి మీరు ట్రైనింగ్ ఇస్తారా? ఎస్. సో బేసికలీ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ సినారియో. ఒక బాగా ఇంట్రోవర్ట్ పర్సన్ హూ హ్యాస్ కమ్ ఫ్రమ్ టౌన్ బియో ఏమంటారు వాటిని, టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్ నుంచి వచ్చారు. అవునండి. వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేదు, వరల్డ్ని అంతా ఫేస్ చేయలేదు, మొత్తం వాళ్ళ లైఫ్ అంతా ఊర్లో చదువుకున్నారు లేదా ఆ పర్టికులర్ సిటీలో చదువుకున్నారు. సడన్లీ వస్తారు, వాళ్ళలో ఒకటి ఎక్స్పోజర్ ప్రాబ్లం ఉంది, 2 పర్సనాలిటీలో కాన్ఫిడెన్స్ కూడా లేదు, ప్లస్ ఇంట్రోవర్ట్. అవును. అలాంటి ఒక సినారియోని మీరు ఈ రేంజ్లో మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఒక కార్పొరేట్స్ ముందు కాన్ఫిడెంట్గా కూర్చొని ప్రజెంట్ చేసే రేంజ్కి తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది మీకు? ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ది, మనమందరం హ్యూమన్స్ అండి. హ్యూమన్స్ హ్యావ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఐక్యూ, ఈక్యూ. అంటే మనం చెప్పింది సడన్గా అందరూ వావ్ చాలా బాగుంది మేము నేర్చుకుంటామన్న వాళ్ళు ఉంటారు. సెకండ్, కొంతమందికి రిజిడిటీ చాలా ఉంటుంది, కొంతమందికి అడాప్టబిలిటీ తక్కువ ఉంటుంది, తొందరగా అవ్వరు. ఇట్ టేక్స్ టైమ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్స్. వినౌట్ ఎనీ మెషిన్స్ సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయగానే సిమిలర్గా వర్క్ చేయడానికి కాన్ఫిగరేషన్ అన్ని చేసి హ్యూమన్ మైండ్ సెట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడి ఈజ్ ట్రైనబుల్. ఈవెన్చువలీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి. అది పెడితే ఎవరైనా ట్రైనబులే, ఎవరైనా బాగా చేయగలరు. సూపర్, ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ సెన్స్ టు మీ. ఎందుకంటే మీకు ఫస్ట్ కోడింగ్ ఎంత బాగా వచ్చినా రాకపోయినా ఇఫ్ యూ ఎగ్జిబిట్ అ కాన్ఫిడెన్స్ సగం వరకు ఇంప్రెస్ అవుతారు. ఎస్, కోడింగ్ అనే కాదు, ఇప్పుడు అంటే మనం డిఫరెంట్ స్కిల్స్ చూస్తున్నాం కదా. ఇంజనీరింగ్లో, ఎంబీఏలో హైరింగ్, రిక్రూట్మెంట్ కోసం ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్లో అందరూ వస్తూ ఉంటారు కదా. సేల్స్, మార్కెటింగ్ అంటే ఇక కమ్యూనికేషన్ ఈజ్ అయితే అవి ఆల్రెడీ ఆ స్పెషలైజేషన్స్ తీసుకుంటారు కాలేజెస్లో. కాకపోతే వాళ్ళు కంప్లీట్గా మార్కెట్ రెడీగా గ్రూమ్ అయ్యి రారు కదా. సో నేను అదే చెప్పాను, కమ్యూనికేషన్లో 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి మాట్లాడగలగడం, లాంగ్వేజ్ అని చెప్పాను. అండ్ థర్డ్ వన్ సెన్సిబుల్గా మాట్లాడగలడం. ఇవన్నీ ఉంటాయి. నాకు ఇంగ్లీష్ వచ్చు నేను మాట్లాడాలి అని ఏదో ఒకటి మాట్లాడడం కాకుండా సెన్సిబుల్గా మాట్లాడి ఆ టాపిక్కి రిలవెంట్గా మాట్లాడగలిగితే దాట్ మేక్స్ ఏ హోల్ సెన్స్ కదా. డెఫినెట్లీ ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. అంటే సేల్స్, మార్కెటింగ్ తీసుకునే ఇంట్రోవర్ట్స్ కూడా ఉంటారనమాట. అయితే నేను బేసికల్లీ అనుకున్నది ఏంటంటే వాడు ఎంబీఏ వరకు వచ్చి సేల్స్ అండ్ మార్కెటింగ్ తీసుకున్నాడంటే ఎంతో కొంత కమ్యూనికేషన్ ఉంటుందిలే అని అనుకున్నాను. కమ్యూనికేషన్ ఉంటుంది, కాకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు. ఈజ్ ఇట్ అతని స్కిల్స్, ఆ అమ్మాయి స్కిల్స్, ఆ కావలసిన జాబ్కి ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవుతున్నాయా లేదా అని.
ఓకే. సో మీరు అలాగా ఒక పర్టికులర్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళని ఎనీ స్ట్రీమ్ ఐదర్ ఇట్స్ అన్ ఎంబీఏ, ఇంజనీరింగ్, ఎనీథింగ్, వాళ్ళని ఆ స్టూడెంట్స్ని మీరు వన్స్ దే కమ్ అవుట్, వన్స్ దే ఆర్ సర్చింగ్ జాబ్స్, మీరు అలా ట్రైన్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. ఎస్, ఫస్ట్ గైడెన్స్ ఇస్తాము. అందరూ ఆ గైడెన్స్ త్రూనే నేర్చుకునే కెపాసిటీ అందరికీ ఉండదు. బికాస్ వీఆర్ వైర్డ్ డిఫరెంట్లీ, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో ఎవరికైతే ఆ 1-to-1 హెల్ప్ కావాలో పీపుల్ డూ అప్రోచ్ and then we groom them accordingly. So across sectors you groom them as per the industry standards. Yes, definitely. Well, such a great work, Sri Lakshmi garu. Thank you so much for explaining us what communication means for a job. Thank you.